సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట నియోజకవర్గంతో పాటు మెదక్ నుంచి కానీ గజ్వేల్ నుంచి కానీ పక్క ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి ఈ సీఎం కప్ టోర్నమెంట్కి ఎంతోమంది విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇందులో డివైఎస్ఓ గారు చెప్పినట్టు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా కబడ్డీ, ఖోఖో, తర్వాత వాలీబాల్, ఫుట్బాల్ అన్ని గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. ఇలా సెలెక్షన్ అయిన వాళ్ళను సీఎం కప్ టోర్నమెంట్ ఒకటి ఖమ్మం వేదికగా, ఒకటి హైదరాబాద్ వేదికగా, ఇంకోటి హన్మకొండ వేదికగా, మరొకటి కరీంనగర్ వేదికగా సీఎం కప్ టోర్నీ 27 నుంచి జరగబోతా ఉంది. వీళ్ళకు కూడా సెకండ్ వరకు జరగబోతా ఉంది. సిద్దిపేట జిల్లాలో కూడా 17th నుంచి 19th ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇంతకుముందే మేము ఫుట్బాల్లో కూడా సెలెక్షన్ కమిటీలో కూడా చాలామంది చిన్న యువకులు అండర్ 18లో కూడా ఎంతోమంది పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వాలీబాల్లో కూడా సిద్దిపేట నియోజకవర్గం ప్లస్ గజ్వేల్ నియోజకవర్గం మధ్యలో ఫైనల్స్ పోటీ జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా క్రీడాకారులకు పెద్దపీట వేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈరోజు సాప్ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి గారు కూడా మీ మొన్ననే చూస్తూ ఉంటారు. క్రీడకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి ముఖ్యమంత్రి గారు విదేశాల్లో కూడా యువకుల్లో మన భారతీయుల నుంచి ఎంతోమంది పోయి విదేశాల్లో ఆటలాడడం కూడా జరిగింది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కేంద్రంగా ఈ స్టేడియంని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇంకెక్కువ ఏదైతే అవసరం ఉందో మేము ఎక్కడెక్కడ పీటీలు కానీ క్రీడాకారులకు కావాల్సినటువంటి వసతులు కానీ అన్నీ కూడా త్వరలోనే ఈ గ్రౌండ్ ఇంకా అభివృద్ధి చేసుకొని పిల్లల్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఈ నియోజకవర్గంలో కూడా చాలా సంతోషం. ఇంతకుముందు నేను కలిసి చూసిన చాలామంది సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ వాలీబాల్ ప్లేయర్స్ కానీ ఇంకా ముందు కూడా యువకులు చెడుదారుణ పడకుండా ఇవి మధ్యలో మత్తు ద్రవ్యాలు తీసుకుంటూ డ్రగ్స్కు ఎఫెక్ట్ అవ్వకుంటూ దానికి చెడు దూరం పోకుండా ఆట పోటీల్లో ముందుకు రావాలని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆట పోటీల్లో పాల్గొని మంచి పేరు సిద్దిపేట నియోజకవర్గానికి ఊరికి కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుతా ఉన్నాను. సీఎం కప్ డిస్టిక్ లెవెల్లో 4 లెవెల్స్లో ఇది నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయత్, మండల్స్ అండ్ యూఎల్బీస్ అండ్ డిస్టిక్ లెవెల్లో గ్రామ పంచాయత్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మళ్ళీ మండల్ యూఎల్బీలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించి ఆ యొక్క మండల్స్ టీమ్స్ ఇక్కడ డిస్టిక్ లెవెల్లో సీఎంస్ కప్ పోటీలు నిర్వహించడం జరిగింది. 17th నుంచి 19th డైరెక్ట్ మండల్స్కి వెళ్ళి టీమ్స్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రిమైనింగ్ బాల్ గేమ్స్ బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ అండ్ ఫుట్బాల్ అవి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్, రిమైనింగ్ గేమ్స్ డైరెక్ట్ సెలెక్షన్స్ 20 డిసిప్లిన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టీమ్స్ను మనం రేపు 27th నుంచి సీఎంస్ కప్ స్టార్ట్ అవుతుంది. 27th నుంచి స్టేట్ టీమ్స్కు స్టేట్ లెవెల్కు పార్టిసిపేషన్కు మన జిల్లా తరఫున ఇందులో సెలెక్ట్ చేసి మెరుగైన పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు క్యాంపు ప్రపోజల్ ఉంది. రేపటి నుంచి ఒక వారం రోజు ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్స్ పెట్టి మన యొక్క జిల్లా టీమ్స్ను స్టేట్ లెవెల్ పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.